మిస్టర్ గణేష్, కీప్ క్వైట్ డాక్టర్ రాజగోపాల్. ఆరోగ్యాన్ని అమ్మటాన్ని నీ మెడికల్ డిక్షనరీలో సర్వీస్ అంటారా? సిగ్గులేదు? అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోట్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? ఎంబీబీఎస్ చదివితే వచ్చింది. ఎవడబ్బా సొమ్ముతో చదివయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పు, పప్పు, ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇడిగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయినట్టే. ముందు మా నాయకుడు ఎక్కడ ఉన్నారో చెప్పు. ఎవరా వాగింది? ఎవరా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండెలు లేవు, కట్టుకున్న పంచ ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాదులు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగా ఉన్నారా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాడు రా, ఇక్కడ ఏదో జనరల్ హాస్పిటల్ పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుగా 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడుగా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు?